వా 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 సూపర్ అత్తమ్మ. హలో అమ్మ, నువ్వు చెప్పింది నిజమేనే? ఏమైందే నీకు? మొగడు బయట నుంచి రాగానే మొగం దొడ్డుగా పెట్టుకో. మంది మొగళ్ళు చూడు పెళ్ళాం కాలు కింద పెట్టినట్లు చూస్తారు. ఎంతకు తెగించినవత్త. ఏమే బుజ్జి, దూపైతున్నది, తానిక కొన్ని నీళ్ళు తీసుకదా. జసేపు ఆగు, నేను పని చేస్తున్నా, పని అయిపోయినాక తెచ్చిస్తా. ఇదేంది ఇన్ని రోజుల నుంచి మంచిగా మాట్లాడి సడన్గా గిట్ల ఎదురు మాట్లాడుతున్నది ఇది? అసలు దీనికి ఏమైంది? ఓసారి నువ్వు ఇక్కడ దాయ్. నాకు పని ఉన్నది, నేను రాను. ఏమైందే నీకు? ఏమైందా? మంది మొగళ్ళు చూడు పెళ్ళాం కాలు కింద పెట్టినట్లు చూస్తారు. నా బతుకు వేస్ట్, షాపింగ్ లేదు, రెస్ట్ లేదు. ఇగో బుజ్జి చెప్తున్నా, వాళ్ళతో వీళ్ళతో పోలిస్తే ఇగో గిట్లనే ఇంట్లో లొల్లిలు స్టార్ట్ అయితే చెప్తున్నా. ఇప్పుడన్నా మానుకో అవన్నీ. సరే, నాకు బయట జర పని ఉన్నది, నేను పోయొస్తా. హలో అమ్మ, నువ్వు చెప్పింది నిజమేనే? జర గట్టిగా మాట్లాడినా బెండ్ అయ్యిండు. ఇక ఇదంతా కాదు, నువ్వు 2-3 రోజులు ఉండిపోదు. 3 గంటల తర్వాత ఊరికని చచ్చి అలసిపోయినావు, చేతులు కడుకోయమ్మ, అన్నం తిందు. నీ తినుడు చల్లకుండా తర్వాతకి తింటా కానీ నేను చెప్పింది ఫస్ట్ విను. నీ మొగన్ని ఇప్పుడే కంట్రోల్లో పెట్టుకో, లేదంటే నీ చేయి దాటిపోతాడు. మరి నేను ఎంత కంట్రోల్లో పెడదామన్నా నా మాట ఇంటలేడు. అసలు ఏం చేయాలో చెప్పమ్మా. నీ పిచ్చిదానా, నేను చెప్పినట్లు చెయ్యి. బయటకెళ్ళి నీ మొగరు రాగానే ప్రేమతో తినబెట్టు. సగం తినంగానే బంగారం కొనివ్వను. నా దగ్గర పైసలు ఏమంటాడమ్మా? సంపాదించిన పైసలను ఏం చేస్తున్నాడు మరి? నీకు తెలియకుండా వాళ్ళ అమ్మకు వాళ్ళ చెల్లెలో గిట్ట పెడుతున్నాడో ఏమో. మరి నువ్వు పోయి చూస్తున్నావా? ఏం లేదు, మొగన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే మొగడు బయట నుంచి రాగానే మొగం దొడ్డుగా పెట్టుకో. మెత్తమామ ఊరి నుంచి వచ్చిరంటే పానం బాగుంటలేదు, జ్వరం వచ్చింది, చేత కావట్లేదని ముదురుకొని వండుకో. ఈ రోజు నుంచి అట్లనే చేస్తున్నామ్మా. అమ్మయ్యా, ఎంతకు తెగించినవత్త. పెద్దలు ఊకిని అనలేదు, ఇంటోలను పక్కన పెట్టుకుంటే నాగుంబామును పక్కన పెట్టుకున్నట్లే అని. చెప్తా. వా 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 సూపర్ అత్తమ్మ. ప్రతి ఇంట్లో లొల్లిలు అవుతున్నాయి, సంసారాలు నాశనం అవుతున్నాయి అంటే నీ అసంటి ఆడోళ్ళ వాళ్ళని. బిడ్డకు 4 మంచి మాటలు చెప్పాలి, అప్పుడే సంసారం చక్కగా పడుతుంది. అల్లుడేమన్నా లొల్లి పెట్టుకున్నా, ఇంట్లో ఏమన్నా చోట మోట లొల్లిలు అయినా కూడా సర్దుకొని పోవాలి బిడ్డ అని చెప్పాలి, అప్పుడే సంసారం చక్కగా ఉంటుంది. సరే, ఊరికేళ్ళు వచ్చి అలసిపోయినావు, చేతులు కడుక్కొని తిని బిడ్డకు 4 మంచి మాటలు చెప్పిపో. అల్లుంది ఎంత మంచి మనసు బిడ్డ, నేను నీకు ఇంతగానో నేర్పినా కానీ తినిపో అత్తమ్మా అంటుండు. నా తప్పైంది బిడ్డ, ఇంట్లో కారం తిన్నా పర్లేదు కానీ అల్లుని తోటలు పెట్టుకోకు, అల్లుని మంచిగా చూసుకో. ఇక నేను పోయేస్తా బిడ్డ. ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.